అది సాకారమయ్యే అవకాశం ఉంది వైనాడు పులివెందుల. రైట్, ఓకే. ఇక్కడ సత్యమూర్తి గారు, ఇప్పుడు ఈయన ప్రజాస్వామ్యం నేను ఎందుకంటే మామూలుగా దయ్యాలు వేదాలు వల్లించడం అనే పదం వాడతారు సహజంగా ఉపమానాలు చెప్పేటప్పుడు. నేను అందుకనే ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాక్షస గణాలు నవ్వుకోవా అని అన్నది. అందుకే అక్కడ మామూలు వాళ్ళు కాదు కదా ఉండేది కొంతమంది. అందుకని ఈయన ప్రజాస్వామ్యం అనే మాట్లాడే నైతికత ఏమన్నా ఉందా అసలు? పులివెందులో అక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేశారు వీళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఏమన్నా కనీసం అర్థం చేసుకోవాలి కదా. అంటే అక్కడ సిచ్యువేషన్ని ప్రజాస్వామ్యం అంటే అక్కడ ఏంటి అంటే వాళ్ళు చెప్పింది నడవటం, వాళ్ళు చెప్పింది జరగటం, వాళ్ళు చెప్పిన వ్యక్తే నాయకుడు. నేను ఈ తెలంగాణలో కనుక బాంచన్ దొర అన్న పాతకాలపు ఇది ఉండాలి. అక్కడ అది ఉంటేనే వాళ్ళ దృష్టిలో ప్రజాస్వామ్యం, అది ప్రజాస్వామ్యం. అక్కడ పులివెందుల్లో ఒక రోడ్డు మీద నిలబడి లతారెడ్డి ఒక వీడియో చేసి పెట్టారు. బీటెక్ రవి గారి మిసెస్, తెలుగుదేశం క్యాండిడేట్. అక్కడ ఈ రోడ్డు నేను వేయిస్తానని ఆమె చెప్తున్నారండి. అంటే ఆ ఊరికి ఆ రోడ్డు కూడా లేదనమాట. అంటే అది మరి తరతరాలుగా వాళ్లే పరిపాలిస్తున్నారు కదా ఆ పులివెందుల సామ్రాజ్యాన్ని. మొన్నటిదాకా బస్ స్టాండ్ లేదు. అక్కడ రోడ్డుని చూపించి అయ్యా నాకు ఓటేస్తే ఈ రోడ్డుని వేయిస్తాను అని లతారెడ్డి చెప్తుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు పులివెందుల్లో ఉన్నాయో మనం ఈ ఒక్క సంఘటనతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అంటే ఇంకా దానికి అర్థం లేదు. అది మామూలుగా ఇప్పుడు చాలా పేపర్లు రాస్తున్నాయి కదా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు అని. అది ఆయనకి ఇష్టం లేదు. అందుకని అక్కడ ప్రజాస్వామ్యం కూని అయింది అని చెప్తుంటాడు. దీనికి మనం రాసిన దానికి రివర్స్లో చెప్తుంటాడు. అదొక్కటే తప్ప అక్కడ యాదృష్టికి ఏముంది? అక్కడ ఇప్పుడు అంతకు ముందర ఆయన సామ్రాజ్యంలో ఏకగ్రీవం అయింది. ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంటే 11 మంది నామినేషన్లు వేశారు. అంటే ఏది ప్రజాస్వామ్యం? ఏకగ్రీవం ప్రజాస్వామ్యమా? 11 మంది 12 మంది కంటెస్ట్ చేయటం ప్రజాస్వామ్యమా? మీరు 11 మంది అంటే గుర్తు వస్తుంది. పులివెందుల్లో పోటీ చేసింది 11 మంది, ఒంటిమిట్టలో పోటీ చేసింది 11 మంది. 11 ఏంటి అనేది యాదృచ్ఛికమా లేకపోతే గ్రహస్థితి అట్లా ఉంది, మనం ఏం చేయలేము. అది గ్రహస్థితిని బట్టి. ఇందాక నుంచి నాకు శ్రీనివాసరావు గారు ఇందాక నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే ఆయన ఒంటరి అయిపోయాడు అంటే ఒంటరి కావటం కాదు, పాత కుటుంబాన్ని వదిలి కొత్త కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు. అంటే పాత కుటుంబంలో ఈయనకి కొంచెం అడ్డుపడుతున్నారు, వద్దయా అటు చేయొద్దయా, కొంచెం మంచి పనులు చేయయా అని అంటున్నారని చెప్పి పాత కుటుంబాన్ని వదిలేసి వాళ్ళని నిర్మూలించి కొత్త కుటుంబాన్ని కొత్త కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు. అధికారం ఉంది కదా, అది ఎగ్జాక్ట్లీ అధికారం చేతిలో ఉంది కదా అన్న ఉద్దేశంతో మనం ఏం చేసినా నడుస్తుంది అన్న ఉద్దేశంలో ఇవన్నీ చేశాడు తప్ప అతన్ని ఏదో వదిలిపెట్టి అతను అందరికీ అన్యాయం చేశాడు తప్ప ఆయనకి అన్యాయం చేసిన వాళ్ళ పేరు ఒక్కటి చెప్పండి మీరు. సునీతారెడ్డి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసింది. షర్మిల ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదరు విజయలక్ష్మి ఏమన్నా అన్యాయం చేసిందా? వివేకానంద రెడ్డి ఏమన్నా అన్యాయం చేశాడా? మరి వీళ్ళకి అన్యాయం చేసింది ఎవరు? ఇది పులివెందుల ఈ రాజకీయం ఇట్లాగే నడవాలి, నేను చెప్పినట్టే నడవాలి అన్న ఉద్దేశంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తద్భిన్నంగా నడుస్తుండేటప్పటికి ఆయన పులివెందుల ప్రజలు తెలుసుకుంటున్నారు అసలు ఏంటి, అసలు రాజకీయం అంటే ఏంటి, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఓటు అంటే ఏంటి, ఓటు వేయడం అంటే ఏంటి, బూత్కి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నట్టున్నాయి. ఇప్పుడు కొద్దిగా అర్థమైనట్టున్నాయి. అది తెలియడం సరైన రాజకీయ నాయకుడు అంటే ఇట్లాంటి వాళ్ళకి ఆ ప్రజలు అలా తెలుసుకోవడం, చైతన్యవంతులు అవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో దీంతోపాటు ఒక డిఎస్పీ గారు ఉన్నాడు, ఆయన పేరు భీమ్లా నాయక్, మురళీ నాయక్. అదే తెలుసులేండి, నేను కావాలనే అన్నాను. ఎస్, ఆయన అన్నాడు నా కొడుక కాల్చి పారేస్తా యూనిఫామ్ ఇక్కడ అన్నాడు.
నా టీడీపీ ఇక్కడ, వైసీపీ ఇక్కడ అన్నాడా? యూనిఫామ్ ఇక్కడ అని ఇట్లా చూపించాడు. నా కొడక అనేది బూత. ఆ మాటకు వస్తే నీ మాజీ మంత్రిని రోజా గారు ఎమ్మెల్యేలే నా కొడుకులు అంది, గాలి నా కొడుకులని. దాన్ని ఖండించాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఖండించలేదు కదా. అలాంటిది ఆ డిఎస్పీ గారు కరుకు భాషలో తాగొచ్చి గొడవ చేస్తుంటే కాల్చి పారేస్తా నా కొడక, యూనిఫామ్ ఇక్కడ అన్నాడు. గర్వపడాలి యూనిఫామ్ అని అతను అంత ఫోర్స్ఫుల్గాను. అందుకే నేను ఆయన పేరు మురళీనాయక్. మనం సినిమాలో చూస్తాం ఇలాంటి డైలాగులు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలో. కానీ ఆయన రియల్ దీంట్లో అది చూపించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్నాడు. ఏంటో తర్వాత ఏదో ఉంటుందన్న తరహాలో. అది కూడా ఏంటో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.